పూరీ జగన్నాథ్ ఎపిసోడ్ 3 ద డివైన్ లాగ్ దరు బ్రహ్మ. పూరీ చంద్రకాంతిలో సముద్రం మెల్లగా గర్జించింది. అశాంతితో ఉన్నప్పటికీ ఆశావాదంతో ఉన్న ఇంద్రద్యుమ్నరాజు ఎదురుచూశాడు. ప్రభువు వాగ్దానం నెరవేరుతుంది. ఆ రాత్రి విష్ణువు కలలో కనిపించాడు. అతని స్వరం శాశ్వతత్వంలా ప్రతిధ్వనించింది. నేను రాయిలా లేదా లోహంలా రాను. నేను దరు పవిత్ర వృక్షంగా వస్తాను. దానిలో బ్రహ్మ స్వయంగా నివసిస్తాడు. రాజు వణుకుతూ మేల్కొన్నాడు. తెల్లవారుఝామున సముద్రం ఒక అద్భుతాన్ని చూపించింది. కాని ఆ దుంగ కదలలేదు. ఏనుగులు తోశాయి, పురుషులు లాగారు, కీర్తనలు ప్రతిధ్వనించాయి. ఏదీ పనిచెయ్యలేదు. ఒక పెద్ద దివ్యదుంగ ఒడ్డుకు తేలుతూ, మెరుస్తూ, సువాసనగా కుళ్ళిపోకుండా ఒడ్డుకు చేరుకుంది. సాధారణ కలపకాదు, ఇది దారు బ్రహ్మ, పరమాత్మ యొక్క సజీవ సారాంశం. విశ్వావసుమారసులు, గిరిజన భక్తులు ముందుకు వచ్చి పురాతన వనకీర్తనలు పాడుతూ ఆ దుంగ అప్రయత్నంగా కదిలింది. ఒక నిశ్శబ్ద నిజం వెల్లడయింది. త్వరలోనే ఒక రహస్యమైన వృద్ధ వడ్రంగి అనంతమహారాణా వచ్చాడు. మరెవరూ కాదు, మారువేషంలో విశ్వకర్మ. అతను దైవిక రూపాలను చెక్కడానికి అంగీకరించాడు. కాని ఒక షరతుతో: భగవంతుడు భక్తికి మాత్రమే ప్రతిస్పందిస్తాడు. పని పూర్తయ్యే వరకు ఎవరూ అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. రోజులు గడిచాయి. ఆలయం నిశ్శబ్దంగా రాజ్యమేలింది. కాని రాజు హృదయంలో అసహనం పెరిగింది. ఒక అదృష్ట క్షణం. తలుపు తెరచుకుంది. వడ్రంగి అదృశ్యమయ్యాడు. లోపల అసంపూర్ణ రూపాలు ఉన్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా, అయినప్పటికీ అనంతమైన ఉనికిని ప్రసరింపజేస్తున్నారు. రాజు నిరాశతో మోకాళ్లపై పడిపోయాడు. అప్పుడు దైవస్వరం వచ్చింది. ఇది నేను ఎంచుకున్న రూపం. నేను ఆకారంతో బంధించబడను. నేను జగన్నాథుణ్ణి, విశ్వానికి ప్రభువును. అందువలన నిరాకారమైనది రూపమయింది. చెక్క దేవుడయ్యాడు మరియు దరుబ్రహ్మ శాశ్వతుడయ్యాడు. ఈనాటికి బ్రహ్మపదార్థ రహస్యం జగన్నాథుని చెక్క శరీరంలో కనిపించకుండా, తాకబడకుండా, మారకుండా నివసిస్తోంది. ద మిస్టరీ కంటిన్యూస్. కమింగ్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద డివోషనల్ ఎక్స్ప్లోరర్ ఛానల్.